అంతే. నాకింకో ఆప్షన్ కనిపిస్తలేదు. అసలు నాకిలా చెప్పాలని కూడా లేదు. కానీ చెప్పాల్సొస్తుంది. ఇంక నువ్వే అర్థం చేసుకో. నీకింకో విషయం కూడా చెప్పాలి. నేను రేపు పొద్దున్నే వెళ్ళిపోతున్నా. అరే డారా వస్తున్నా. బండి తీసుకురా పరా, వేరే ఫంక్షన్ ఉంది పోయేద్దాం. సరే అన్న తీసుకొస్తా. రే ఆడుర్రా, ఇంకెంతసేపు ఆడతారా? మేము కూడా ఆడతాం. అన్న మీరు ఆగురు, మీ మాన్యాక మీరు ఆడుదురు. అరే ఇంకెన్ని కొట్టాలరా, జల్ది కానీ. ఏనా ఇంకొక 4 కొడితే అయిపోతుంది. ఆగురు, మేమే విన్నప్ అవుతాం. బాలే రే మా ఇద్దరిని స్కోరా శరఫ్ సైడు తాసేరి వీళ్ళు కూడా పెరగరా, నేను ఇటు సైడ్ ఉంటా. అరే నువ్వు సైడ్ రా, నువ్వు టాసేరా మళ్ళీ చిత్తేరా. చిక్కలు ఉంటాయి ఎప్పటికి. చిత్తు మా బ్యాటింగ్ రా, ఫిలిం రా. నువ్వు బ్యాటింగ్ రా. అరే నువ్వు ఎక్కడ లాడు బ్యాటింగ్ నువ్వు బ్యాటింగ్ ఒకడు బ్యాట్స్ తెచ్చుకో. అరే అందరు రెడీ అవరా? అదే ఫస్ట్ బాల్ 6 బోల్ రే. అరే కొట్రా, నేను తీసుకుని వేస్ట్ రా. అరే కొట్రా, గంత మంచి బాలు లోపడుచుకొని కొట్రా. ఏ బాల్ పడేరా, ఏమైరా 6 కొడతాను, ఆ బాల్ కూడా టచ్ చేస్తా. అరే కొట్రా. అరే ఏంద్రా బాయ్ గిట్లే చేస్తావు? అరే మళ్ళా డాట్ వేసేయం రా, మనం ఏం కొట్టే ఫస్ట్ ఓవర్లోనే రా. ఇప్పుడు ఈ బాల్ డాట్ వేసినాకో నేను బ్యాటింగ్ కాసా, మంచి కొట్టు. గణేష్ అన్న దించుతా మరి, నువ్వు ఆడకపోతే సక. అరే గణేష్ అన్న ఇట్లయితే రాదింతో నువ్వు ఎక్కే. అరే ఏం ఆడుతురా మీరు, మీరు రాకుండా వేస్తా నాకు. ఇప్పుడు ఎవరు వస్తారు రా, చూస్తున్నాం బాగాలేసాడు. ఊరన్నా ఏం అయిపోదురా. కూరగాయలనే కాదురా, నిన్ను కూడా అవుట్ చేస్తా. నువ్వు బ్యాటింగ్ ఎక్కువ. దమ్ముంటే మా గణేష్ అన్నని మీరు అవుట్ చేసి చూపిరు. ఏరా దమ్ముంటే మా గణేష్ అన్న అవుట్ చేసి చూపిరు. ఏమి అరే లేడు ఫస్ట్ బాల్ రా, ఇప్పుడు ఈ బాల్ 6 సైడ్లో అవుతుంది చూడు. చూడు ఏరాను. గణేష్ అన్న అన్నారు కదా, గణేష్ అన్న ఇంకొక ఎక్కి. అరే నువ్వు పోరా. నాకు ఇట్లా అవుట్ అయినా ఈ మ్యాచ్ ఇంకో మ్యాచ్ రా. ఇంకో మ్యాచ్ నువ్వు కొడతావు కూడా మాకు అదేను.
ఒకసారి డామికి పోయిరాపు. ఎందుకన్నా ఒకసారి అయితే పోయిరారా. నువ్వు వెళ్ళలేదా మార్నింగ్? కార్ వచ్చింది కదా, వెళ్ళిపోయినావు అనుకున్నా. ఇంకా లేదు వెళ్ళలేదు, వెళ్దాం అనుకున్నా కానీ మా వద్దన్నాడని ఆగిపోయా. అవునా? ఆ, అవును ఈ టైంలో పైకి వచ్చినావే నేను? మీ మామని రమ్మన్నాడు. మామ రమ్మడం ఏంది? నీకు విషయం చెప్పాలి. మీ మామ ఒప్పేసుకున్నాడు, యాక్సెప్ట్ చేసినట్టు మనని. ఏంది? అవునా? ఏం మాట్లాడుతున్నావు? నిజమే. నువ్వు పొద్దున వెళ్ళిపోయినావు అనుకున్న తర్వాత మేము ఒక ఫంక్షన్కి పోయినాం. అడేమైంది తెలుసా? ఏమైంది? ల్యాండ్ ఆడేనా? ఆడాను. అరే అని రమ్మని ఒకసారి. అరే నేను రమ్మన్నారు. ల్యాండ్ ఇయ్యన్నారు కదా. ల్యాండ్ ఇయ్యనా కదా, లేనిది ఇది మళ్ళీ ఎందుకు పిలుస్తా? ల్యాండ్ అడగడానికి విలువలే ఇప్పుడు. మరి ఎందుకు పిలిచినావు? పెట్రోల్ బంకు నాది. అయితే ఏంది, ఇక్కడ పోసుకోమంటావా లేకపోతే వేరే బంకులో పోసుకోమంటావా? అది కాదు. మరేంది? నా కొడుకు ఒక పెళ్లి పోయిండు, ఒక అమ్మాయిని చూసిండు, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాండు. ఆ అమ్మాయి ఎవరైనా చూస్తే నీ కోడలు. నీ ల్యాండ్ కొరకు విలలే, నీ కోడలు ఇస్తావని పిలిచిన నేను. నీకు ల్యాండే ఇయ్య అన్న, నా కోడల్ని ఇస్తాను ఎట్లా అనుకున్నావు? గీడా నీ కొడుకు దీనికి ఏమంటున్నా? మరి వీనికి ఇస్తావా? మరి ఈయనకి ఇస్తావా? కాదు, ఈయనకే ఇస్తా. ఇంతకుముందే చెప్పిన నా ల్యాండ్ ఇయ్యని, మళ్ళీ ఇప్పుడు నా కోడల్ని అడుగుతున్నా. ఈ బంకు నీదన్నావు కదా, ఇంకోసారి నా జోలికి రాదు. కనీసం మీరనే చెప్పుతాను. ఏందన్నా ల్యాండ్ అన్నాడు, వాళ్ళ అమ్మాయిని అన్నాడు. ఏంది ఒప్పేసుకున్నాడా అయితే? ఇప్పుడు ఇయ్యచ్చు.
సిరిపోతాను కదా వద్దన్నమాట ఎందుకు వద్దన్నవరా? అవును నేనే అద్దన్నా, ఎందుకంటే రాత్రి ఏం జరిగిందో నీకు తెలియదు. రాత్రి ఏమైంది? అసలు రాత్రి ఏమైందంటే అమ్మా, నీకు విషయం చెప్పాలనుకుంటున్నా. అది నాకెందుకో మనం ఇలా కంటిన్యూ కావడం కరెక్ట్ కాదనిపిస్తుంది. కరెక్ట్ కాదనిపిస్తుందా? ఎందుకట్లా? ఏమైంది నేను ఇప్పుడు? ఏం కాలేదు. అది మా అమ్మకి గాని, అమ్మమ్మకి గాని తెలిస్తే మంచిగుండదేమో అని. ఇంకా తెలియలేదు కదా, ఇప్పుడు ఎందుకు అంత ఆలోచిస్తున్నావు? తెలియలేదు. కానీ తెలిస్తే మంచిగుండదేమో అని మా మామ మన నుండి ఇది ఎక్స్‌పెక్ట్ చేయడు. నాకిలా చెప్పడం ఇష్టం లేదు. కానీ చెప్పాల్సొస్తుంది. సరే చెప్పు, నువ్వు ఏం చేద్దాం అనుకున్నావు చెప్పు, ఉంటా. నీకింకో విషయం కూడా చెప్పాలి. చెప్పు. ఇంకో పేరెంట్స్ లేరు. చిన్నప్పటి నుంచి మామయ్య చదివించిండు. హాస్టల్‌లో ఉంటున్నా నేను. అవునా? అవును. చిన్నప్పటి నుండి అన్నీ మామయ్య చూసుకున్నారు కాబట్టి, రేపు ఒకవేళ మన గురించి చెప్పాల్సొచ్చినా, చెప్పినా కూడా మామ ఒప్పుకోకపోతే నువ్వే కావాలని నేను మామని అడగలేను. మామ ఎవరిని తీసుకొచ్చి చేసుకో అంటే వాళ్ళని చేసుకోవాల్సింది. ఎందుకంటే మామే అన్ని కాబట్టి. నువ్వు ఇంతగానో మీ మామ గురించి ఆలోచించి చెప్తున్నావు కాబట్టి దీన్ని సరే అనడం తప్ప నాకు కూడా ఇంకో ఆప్షన్ కనిపిస్తలేదు. ఇట్లా నెగిటివ్గా ఎందుకు ఆలోచించాలి? ఇంకా టైం ఉంది కదా, కన్విన్స్ కూడా చేయొచ్చు కదా. నెగెటివ్ అని కాదు. ఇప్పుడు అంత దూరం వెళ్ళి అప్పుడు ఒప్పుకోకపోతే నిన్ను మోసం చేసినట్టుంటది ఇప్పుడు. అందుకని ముందే చెప్తున్నా. ఇట్లా అనుకుంటే నేనేం మాట్లాడలేను కూడా. ఇక మీ మామ ఒప్పుకుంటేనే చేసుకుందామని అనుకుంటే ఇంకా ఏం చేయనీకుంటుంది. అసలు ఇప్పుడు నువ్వు ఇట్లా చెప్తావని కూడా అనుకోలేదు తెలిసి. ఏం మాట్లాడలేదు నువ్వు ఇట్లా అంటే. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే నువ్వు ఇప్పుడు పిలిచి ఈ మ్యాటర్ చెప్తావని. ఇప్పుడేంది ఆగిపోతుంది అంతేనా? అంటే అంతే. నాకింకో ఆప్షన్ కనిపిస్తలేదు. అసలు నాకిలా చెప్పాలని కూడా లేదు. కానీ చెప్పాల్సొస్తుంది. ఇంకా నువ్వే అర్థం చేసుకో. నీకింకో విషయం కూడా చెప్పాలి. నేను రేపు పొద్దున్నే వెళ్ళిపోతున్నా. సరే, నువ్వు చెప్పిందంతా అర్థం చేసుకొని సరే అనడం తప్ప నాకు కూడా ఇంకో ఆప్షన్ కనిపిస్తలేదు. అవునా? దానికి అన్ని ఇచ్చినాం ఇప్పటిదాకా, కానీ ఇప్పుడు దానికి కావాలనుకుంటుంది. దానికి ఇష్టం లేకపోయినా సరే నా గురించి ఆలోచించి అని అర్థం అనుకుంటుంది. మనం కూడా ఇది అంతా అర్థం చేసుకొని అది అనుకున్నట్టు వానికి ఇచ్చి పెళ్లి చేస్తామంటే అది కూడా హ్యాపీగా ఉంటుంది. కానీ నువ్వు అన్నట్టే మనం పెళ్లి చేస్తే మంచిగా మన కన్నా ముందుంటుంది.
అస్సలు అనుకోలేదు అసలు మా మామ ఒప్పుకుంటాడని. నేను కూడా అనుకోలేదు మీ మామ ఇట్లా యాక్సెప్ట్ చేస్తాడని. మరి నువ్వు నాతో మాట్లాడిన మాట్లాడలాంటి రాత్రి ఇగో ఈయనే కూర్చున్నాడు రాత్రి మీ మామ అన్నీ విన్నాడు. కరిగిపోయాడు మీ మామ తెలుసా నువ్వు అన్నదానికి. ఎంత మంచోడు కదా మా మామ, దీన్ని కూడా యాక్సెప్ట్ చేసిందంటే. మీ మామ యాక్సెప్ట్ చేసింది కదా, ఇది ఒక్కటి జాలిగా అన్నీ ఉన్నట్టే ఇక నువ్వు ఉంటాయి అంతే. అసలు అనుకోలేదు మీ మామ ఇంత తొందరగా ఇట్లా ఒప్పుకుంటుంది. ఇది ఒక్కటి చాలు, అన్నీ ఉన్నట్టే ఇక నువ్వు ఉంటాయి.